ఈ ఈరోజు క్లాస్ నరబలి అడిగిన దేవుడు ఎవరు అనే విషయం. ఈ టాపిక్ మీద మనం ఈరోజు తరగతిలో ముందుకెళ్దాం. నేను కొంచెం స్లోగానే చెప్తాను. ఎక్కువ స్పీడ్గా వెళ్తే చాలా మంది మరి క్యాచ్ చేయలేకపోతున్నారు. కాబట్టి మీడియం స్పీడ్లో వెళ్తాను. మొట్టమొదటిగా ఈరోజు మనం యెషయా గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనం చదువుకొని దీని ప్రకారంగా ముందుకెళ్దాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు చాలా పొసెసివ్ గా కనపడుతున్నాడు మనకి. ఇక్కడ దేవుడు చాలా క్లియర్ గా మనకి ఆయన ఏం కోరుకుంటున్నాడో చెప్తున్నాడు. అదేంటో చూద్దాం. యెహోవాను నేనే, ఇదే నా నామము, దిస్ ఈజ్ మై నేమ్. ఐ యామ్ యెహోవా అండ్ దిస్ ఈజ్ మై నేమ్. మరి ఎవరికి నా నా మహిమను నేనిచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. చాలా పొసెసివ్ గా అనిపిస్తుంది ఈ వాక్యం చదివితే. ఒకవేళ కొత్తగా క్రైస్తవ్యంలోకి వచ్చి బైబిల్ చదివే వాళ్ళు అయ్యుంటే, లేదా ఒక బైబిల్ విమర్శకులుగా అయ్యుంటే, ఇగో ఇదేంటండి దేవుడు ఇలా మాట్లాడటం ఏంటి, ఆయన నామాన్ని కూడా ఈయనంటారు, లేకపోతే నా మహిమను నేను ఎవరికి ఇవ్వను అంటున్నాడు, విగ్రహాలకి కూడా ఈయనంటున్నాడు, ఇదేంటి, ఇదేం దేవుడు అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఎందుకు దేవుడు ఇలా అన్నాడు ఏంటి అనేది మనం దీని పూర్వాపరాల్లోకి వెళ్లే ముందు ఇంకొక వచనం చూద్దాం. లేవికాండము 20వ అధ్యాయము, లేవికాండము 20వ అధ్యాయంలో తెలుగులో చూద్దాము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీయులతో ఇట్లను, ఇజ్రాయేలీయులలోనే గాని ఇజ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనే గాని ఒకడు ఏ మాత్రమును తన సంతానమును మొలెకుకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. మీ దేశ ప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను. ఇదేంటండి ఇంత వైలెంట్ గా ఉంది మీ బైబిల్? ఇజ్రాయేలీలు గాని లేకపోతే బయట దేశస్తుడు గాని ఎవరైనా గాని మొలెక్ అనే ఒక దేవతకి వాళ్ళ పిల్లల్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఏ క్రైస్తవులో మీరు ప్రతిష్ఠించరా? మరి మొదటి సంతానాన్ని, మరి నా జ్యేష్ఠ కుమారుణ్ణి దేవుని పరిచర్యకి, దేవుని సేవకి నేను ప్రతిష్ఠిస్తాను అని అనుకున్న వారు కూడా క్రైస్తవుల్లో చాలా మంది ఉన్నారు. అంటే మీ దేవుడికైతే ఒక రూలు, ఇంకొక దేవుళ్ళకైతే ఒక రూలా? చంపేయమంటున్నాడు ఏంటి ఇక్కడ? వానికి మరణశిక్ష విధింపవలెను అని ఉందేంటి మీ బైబిల్లో? మీ దేశ ప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను అని ఇదేంటండి? రాళ్లతో కొట్టమంటున్నారు అని ఇలా మనల్ని ప్రశ్నించిన వారు లేక మానరు. కానీ ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మనకు సమాధానం తెలియదు. మనం ఏం చెప్పాలి ఏంటి? వాళ్ళు ఏదో తప్పు చేసి ఉంటారండి, వాళ్ళు ఏదో అని ఉంటారండి, లేకపోతే అది పాత నిబంధన గ్రంథం అండి, మాకు దానికి అలాంటి సంబంధం లేదు, మేము కేవలం యేసుక్రీస్తునే ఫాలో అవుతాం, మేము కొత్త నిబంధన గ్రంథం మాత్రమే చదువుతామండి, పాత నిబంధన గ్రంథంతో మాకు ఎలాంటి సంబంధం లేదండి అని ఆన్సర్ చెప్పి చాలా మంది మన వాళ్లే తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే సబ్జెక్టు మనకి మన పెద్దలు చెప్పలేదు, మనకి సబ్జెక్టు గురించి పెద్దగా అవగాహన లేదు కాబట్టి. 1 సెకండ్ అండి. నెక్స్ట్, మొట్టమొదటిగా మనం చరిత్రలోకి వెళ్ళాలి. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బందీలుగా ఉన్నప్పుడు, లేదా ఐగుప్తు దేశంలో దాసరికంలో ఉన్నప్పుడు, లేదా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ మొర విని మోషే గారి ద్వారా వారిని బయటకు తీసుకురావడం జరిగింది. అది ఎప్పుడు జరిగింది అంటే మనం గత తరగతుల్లో కూడా విన్నాం. క్రీస్తు పూర్వం 1447వ సంవత్సరంలో ఎర్ర సముద్రాన్ని దాటడం జరిగింది అని, 1447 BC. అది గల్ఫ్ ఆఫ్ అకాబా అనే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ నువేబా బీచ్ అని ఉంటుంది. ఈ నువేబా బీచ్ దగ్గర మరి ఈజిప్ట్ను దాటి వాళ్ళు సౌదీ అరేబియాలోకి వెళ్ళిపోయిన దాఖలాలు మనకి కనపడతాయి. అలాగే ఈజిప్ట్లో మరి సౌదీ అరేబియాలో 2 ప్రాంతాలలో సొలొమోను మహారాజు కాలంలో సొలొమోను మహారాజు 2 స్తంభాలను జ్ఞాపక చిహ్నంగా పెట్టించాడు అక్కడ.
మా పూర్వీకులు ఇక్కడే ఎర్ర సముద్రాన్ని దాటారు అని. ఆ స్తంభాన్ని మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. నెక్స్ట్, ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలోని యాకోబు దగ్గర నుండి ఎక్సోడస్ వరకు, ఎక్సోడస్ తర్వాత మళ్ళీ అంటే నిర్గమకాండం వరకు, నిర్గమకాండం తర్వాత యెహోషువ గ్రంథం, యెహోషువ తర్వాత మరి న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం తర్వాత మరి రాజుల గ్రంథం, 1 రాజులు 2 రాజులు, ఇలా బైబిల్ హిస్టరీ ముందుకెళ్తూ ఉంటుంది. సొలొమోను మహారాజు కాలంలో ఏం జరిగిందంటే, సొలొమోను మహారాజు మరణించిన తర్వాత రెహబాము యరోబాము కాలంలో ఈ 12 గోత్రాలు కలిగిన ఈ దేశం ఏదైతే కానాను దేశం ఉందో ఇది 2 ముక్కలుగా అయ్యింది. 2 ముక్కలుగా అయినప్పుడు పై భాగం అంతా కూడా ఇజ్రాయెల్ అని పిలువబడింది, 10 గోత్రాల వారు. తర్వాత కింద యూదయా ప్రాంతంలో బెన్యామీను మరియు అంటే బెంజమిన్ మరియు యూదా గోత్రం, వీళ్ళు మాత్రమే యెరూషలేము ప్రాంతంలో ఉండడం జరిగింది. ఇది యూదయా మరియు ఇజ్రాయెల్ గా విడిపోయింది. ఆ తర్వాత కాలంలో ఏం జరిగిందో కూడా మనం ముందు చూడబోతున్నాం. అయితే నిర్గమకాండంలో ఉన్న ఆ ఫరో ఎవరు అనంటే అందరూ రామ్సీస్ అంటారు. తప్పు, అది రామ్సీస్ కాదు. అతని పేరు టట్మోసిస్ III. టట్మోసిస్ III ఇతను కూడా ఆర్యన్ కనెక్షన్స్ ఉన్న వ్యక్తే. ఇతని పేరు చూడండి, టట్మోసిస్ III పక్కన మనఃప్రియ అని ఉంటుంది, అంటే మనసుకి ప్రియమైన వాడు, మనఃప్రియ, రైట్? ఇలా అమర్నా లెటర్స్ లో రాయబడ్డాయి ఇతని పేరు టట్మోసిస్ III. తర్వాత అతని మమ్మీ, ఇది మమ్మీ ఆఫ్ టట్మోసిస్ III, ఇది ఇతని మమ్మీ. ఇతనే నిర్గమకాండంలో 10 తెగుళ్లను చవి చూసిన ఆ ఫరో చక్రవర్తి. అటు తర్వాత వీళ్ళు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆ హోరేబు బండ దగ్గర చుట్టుపక్కల ఈ హోరేబు బండలో నుంచి వచ్చిన నీళ్లు ఇలా వచ్చి అక్కడ నదిగా పారటం. ఇది హోరేబు బండ యొక్క ఇంకొక డ్రోన్ పిక్చర్. ఈ హోరేబు బండ దగ్గరే ఉన్న, ఆల్మోస్ట్ దాని దగ్గరే ఉన్న బలిపీఠము. ఈ బలిపీఠం మీద మరి వాళ్ళు బంగారు దూడను ఒకటి దాన్ని తయారు చేసుకొని, అంటే యాక్చువల్లీ ఇట్ వాస్ మేడప్ ఆఫ్ వుడ్, దాని కవరింగ్ మాత్రం గోల్డ్ తో కవరింగ్ చేయడం జరిగింది, పోత వేయడం జరిగింది. తర్వాత ఇదిగోండి ఈ ఆర్కియాలజికల్ ఏరియా, ఇది అరబ్ లో ఉంటుంది, ఇదే ఆ బలిపీఠం. ఈ బలిపీఠం మనం దగ్గర నుంచి చూస్తే ఇలా ఆవుకు సంబంధించిన లేదా దూడకు సంబంధించిన అక్కడ కొన్ని బొమ్మలు చెక్కి ఉండడం మనం చూస్తాం, రైట్? దిస్ వాజ్ దట్ ఆల్టర్. సో అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల మీద రాళ్ల మీద ఇప్పటికీ అక్కడ చెక్కి ఉన్నాయి, మనం చూస్తాం. అయితే ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. ఆదికాండం 10వ అధ్యాయంలో హాము సంతతి వాళ్ళు ఎవరు అనే విషయం మనకు బైబిల్ నేర్పిస్తున్న సమయంలో హాము సంతతి వారి గురించి చెప్తూ కానానీయుల గురించి కూడా చెప్తారు. కానాను తన ఆదికాండం 10వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను నేను. కానాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, యెబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, అర్కీయులను, సినీయులను, అర్వాదీయులను, సెమారీయులను, హమాతీయులను కనెను అని ఉంటుంది. ఏంటండి మాకు అర్థం కాలేదు అంటారేమో. హెమిటిక్ లీనియేజ్ ఏదైతే ఉందో వాళ్ళ జీనాలజీ ప్రకారంగా చూస్తే హాము నుంచి మిజ్రాయిం, పూత్, కుష్, 4th కానాన్ అని మీరు చూడొచ్చు. కానాన్ లో ఈ సినైట్స్, ఆర్కైట్స్, జబుసైట్స్, అమోరైట్స్, గిర్గాషైట్స్, హివైట్స్, అర్వాడైట్స్ వీళ్ళందరూ కనపడతారు, వీళ్ళే. సో వీళ్ళ గురించి నిర్గమకాండంలో మోషే గారికి దేవుడు చెప్తున్నాడు 23వ అధ్యాయంలో. ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు వాళ్ళు వేరే వాళ్ళు, రైట్? వీళ్ళు కానానీయులు కాదు. అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు పక్కన పెట్టండి. కానానీయులు, హివ్వీయులు, జెబుసీయులు వారున్న చోటకు నిన్ను రప్పించును,
వారి దేవతలకు సాగిలపడకూడదు. పాయింట్ నంబర్ 1, వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. నంబర్ 2, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి. పాయింట్ నంబర్ 3. పాయింట్ నంబర్ 4, వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలను, నేను వారిని సంహరించేదను. పాయింట్ నంబర్ 5. ఇక్కడ 5 పాయింట్లు కనపడుతున్నాయి మనకి 2 వచనాల్లో. నంబర్ 1 ఏంటి? వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి. తర్వాత పాయింట్ నంబర్ 4, వారి విగ్రహములు బొత్తిగా పగలగొట్టవలను, నేను వారిని సంహరించేదను. ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? వాళ్ళు ఇంకా నిర్గమకాండంలో ఈ కానాను అనే ప్రదేశానికి ఇంకా వెళ్ళలేదు. అంటే ప్రస్తుతం ఉన్న ఇజ్రాయెల్ ప్రాంతానికి వెళ్ళక ముందే నిర్గమకాండంలోనే వీళ్ళందరూ అక్కడ ఉన్నారు అని మోషే గారి ద్వారా వాళ్ళ ప్రజలకు చెప్పి ఇలాంటి చేయొద్దని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు దేవుడు. ఎందుకో చూద్దాం ముందుకి, ఇంకా మళ్ళీ వెళ్దాం. ఈ అమోరీయులు అనే మాట మనకి ఇక్కడ కనపడుతుంది, అమోరైట్స్ అని, రైట్? ఈ అమోరీ, దాని తర్వాత ఇదే నిర్గమకాండము 23వ అధ్యాయము 24వ వచనంలో నేను వారి విగ్రహములను అనేదాన్ని ఎల్లో కలర్ లో చేశాను. వారి విగ్రహములను అని తెలుగులో ట్రాన్స్లేట్ అయింది, కానీ ఇంగ్లీష్ లో బ్రేక్ డౌన్ దర్ సేక్రెడ్ పిల్లర్స్ అని ఉంది. సేక్రెడ్ పిల్లర్స్ అని ఎందుకు రాసి ఉంది ఇంగ్లీష్ లో అంటే, హీబ్రూలో కూడా వాళ్ళ పవిత్రమైన పిల్లర్స్ ఏవో ఉన్నాయట, స్తంభాలు, పవిత్రమైన స్తంభాలు. ఈ పవిత్రమైన స్తంభాలు ఏంటి? ఈ పవిత్రమైన స్తంభాలకి పూజించటం ఏంటి? ఈ పవిత్రమైన స్తంభాలకి వాళ్ళు పూజిస్తుంటే వాటిని విరగొట్టమని దేవుడు చెప్పటం ఏంటి? అసలు ఎందుకు ఈ పవిత్రమైన స్తంభాల దగ్గర ఏం జరిగింది? అసలు ఎక్కడున్నాయి ఈ పవిత్రమైన స్తంభాలు? ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 7వ వచనంలో, అట్లు ఇజ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై, న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేసరికల్లా ఈ ఇజ్రాయేలీయులు కూడా యెహోవా సన్నిధిని దోషులైపోయారట. తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతను దేవతా స్తంభములను పూజించిరి. వీళ్ళు కూడా, అరే బాబు, అక్కడ కానానీయులు కొంతమంది ఉన్నారు, ఆ కానానీయుల్లో ఉన్న హివ్వీయులు కానీ, లేకపోతే అమోరీయులు కానీ, పెరిజ్జీయులు కానీ, లేకపోతే ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వారి దేవతా స్తంభాలను పూజిస్తున్నారు, దాన్ని పగలగొట్టండి అంటే, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనానికి వచ్చేసరికి ఈ ఇజ్రాయేలులే యెహోవా సన్నిధిని దోషులైపోయి యెహోవా దేవుణ్ణి మర్చిపోయి బయలుదేవతను ఇంకా ఇలాంటి స్తంభములను పూజించారట, రైట్? అయితే ఈ అమోరీలు అనే వాళ్ళు ఎక్కడ జీవిస్తారనేది వాళ్ళ అడ్రస్, వాళ్ళ పోస్టల్ అడ్రస్ కూడా మనకు బైబిలే చెప్తుంది. సంఖ్యాకాండంలో చూడండి, అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు, హిత్తీయులు, జెబూసీయులు, అమోరీయులు, ముగ్గురు, హిత్తీయులు, జెబూసీయులు, అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు, అంటే ఎత్తైన ప్రదేశంలో జీవిస్తున్నారు అని దాని అర్థం. కింద యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనకి ఇలాగే కనపడుతుంది. నేను అండర్లైన్ చేసింది మాత్రమే చదువుతాను. అమోరైట్స్ హూ డ్వెల్ ఇన్ ద మౌంటైన్స్. ఈ అమోరీయులు అనే వాళ్ళు కొండ ప్రదేశంలో జీవిస్తారు. ఈ అమోరీయులు అనే వాళ్ళు ఎవరు అని అంటే, ఇక్కడ చూడండి, ఎక్సోడస్ 23:24, నిర్గమకాండం 23:24లో అమోరీయులు ఏవో పిల్లర్స్ ని పూజిస్తారట. ఇక్కడ ఇంకా ముందుకెళ్ళిపోదాం. అయితే యెరూషలేంకి దగ్గరలో ఉన్న ఒక ప్రదేశము టెల్ గెజర్. ఈ టెల్ గెజర్ అనే ప్రాంతం చాలా ఎత్తైన ప్రదేశం, ఇక్కడ అన్ని కొండలు ఉంటాయి. ఈ ఎత్తైన ప్రదేశం ఇలా కనపడుతుంది డ్రోన్ పిక్చర్స్ చూస్తే. ఈ ఎత్తైన ప్రదేశం దగ్గర మీకు ఇక్కడ మధ్యలో తెల్లగా ఒక లైన్ లో ఏవో కొన్ని పిల్లర్స్ కనపడుతున్నాయి. ఇవే ఆ పిల్లర్స్. ఇది వెనక్కి వెళ్తాను, మళ్ళీ ముందుకు వస్తాను. ఇవే ఆ పిల్లర్స్, ఇవే బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ఆ సేక్రెడ్ పిల్లర్స్, ఆ దేవతా స్తంభములు ఇవే. అవి ఇవే అని మనకి ఎలా తెలుసు చూద్దాం. హై ప్లేస్, బైబిల్లో చెప్పబడిన ఎత్తైన ప్రదేశము లేదా కొండ ప్రదేశము ఇదే. ఇక్కడ ఒకనొక సమయం ఇప్పుడు రకరకాల కానానీయుల దేవతలను పూజించారు. ఇక్కడ ఒక మోనోలిత్ టెంపుల్ ఉండేది, రైట్? ఇప్పుడు లేదు. తర్వాత ఇతను రాబర్ట్ అలెగ్జాండర్ స్టీవర్ట్ మెకాలిస్టర్, ఇతని పేరు గుర్తుంచుకోండి, ఇతని గురించి చదవండి. ఇతను మంచి పరిశోధకుడు.
ఆర్ఏ స్టీవర్ట్ మెకాలిస్టర్, రాబర్ట్ అలెగ్జాండర్ స్టీవర్ట్ మెకాలిస్టర్, ఇతను 19వ శతాబ్దంలో ఒక పరిశోధన చేశాడు. ఈ పరిశోధన ఏంటంటే, వెళ్ళి ఇజ్రాయెల్లో అక్కడ తవ్వకాలు చేస్తున్న సమయంలో, అప్పటికి ఇంకా ఇజ్రాయెల్ దేశం ఫామ్ అవ్వాల, అంతకన్నా ముందు ఇజ్రాయెల్ దేశం 1948లో ఫామ్ అయింది. 1900 సంవత్సరాలు వాళ్ళు దేశం లేకుండానే ఉన్నారు, ఇక్కడ అక్కడ అంత విస్తరించిపోయి ఉన్నారు. ఇవేవైతే స్తంభాలు ఉన్నాయో అక్కడ తవ్వకాలు చేసినప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద స్తంభాలు బయటపడ్డాయి. చూడండి, మనం మనుషుల కన్నా డబుల్ సైజ్, ట్రిపుల్ సైజ్ లో కూడా ఉన్నాయి పెద్ద పెద్ద స్తంభాలు. అలైన్మెంట్ ఇన్ ద హై ప్లేస్, ఈ ఎత్తైన ప్రదేశంలో ఒక సేమ్ అలైన్మెంట్ లో దేవతా స్తంభాలు దొరికినాయి. ఈ దేవతా స్తంభాలు దొరికిన ప్రదేశంలో ఇక్కడ ఒక చిన్న డ్రైనేజ్ హోల్ లాంటిది, ఒక హోల్ కూడా ఉంది, మీరు పక్కన చూడొచ్చు. ఈ డ్రైనేజ్ హోల్ లాంటిది ఏదైతే ఉందో దీంట్లోకి లోపలికి దిగితే లోపల ఒక పెద్ద గుహ ఉందట, రైట్? అది కూడా చూద్దాం ముందు. అయితే మెకాలిస్టర్ గారు ఏం చెప్పారంటే, నేను బిగినింగ్ లో ఇక్కడికి తవ్వకం చేయడానికి వచ్చిన ఆ టైంలో ఇక్కడ మట్టి చాలా ఎత్తుగా ఉండేది, ఆ మట్టిలో కూరుక్కుపోయి ఉన్నాయి ఈ స్తంభాలన్నీ కూడా. తర్వాత కాలంలో నేను తవ్వకాలు చేయించిన తర్వాత అప్పుడు ఈ స్తంభాలన్నీ బయటపడ్డాయి, రైట్? తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని మన మనసులో పెట్టుకొని ముందు మనం ఈ తరగతిని విందాం. మీరెవని ఎగతాళి చేయుచున్నారు? ఎవని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులను కారా? మస్తచా వృక్షములను చూచి పచ్చని ప్రతి చెట్టు కిందను కామము రేపుకొని వారలారా? లోయలలో రాతి సందుల కింద, జాగ్రత్తగా వినండి, లోయలలో రాతి సందుల కింద పిల్లలను చంపువారలారా? లోయలలో రాతి సందుల కింద పిల్లలను చంపువారలారా? నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే ఉన్నది, అవి ఏ నీకు భాగ్యము. వాటికే పానీయార్పణము చేయుచున్నావు, వాటికే నైవేద్యము నర్పించుచున్నావు. ఇవన్నీ జరగగా నేను ఊరకుండదగునా? ఉన్నతమైన మహాపర్వతము మీద నీవు పరువు తీసి, పర్వతమే కదా అది, ఉన్నతమైన మహాపర్వతము మీద నీ పరుపు వేసుకుంటివి, బలి అర్పించుటకు అక్కడికే ఎక్కితివి. తలుపు వెనుకను ద్వారబంధము వెనుకను నీ జ్ఞాపక చిహ్నము ఉంచితివి. ఇక్కడ కూడా తలుపు వెనుకను, ఇది కూడా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ వర్సెస్ ఇవన్నీ. తలుపు వెనుకను ద్వారబంధము వెనుకను నీ జ్ఞాపక చిహ్నము ఉంచితివి. అదేంటి? ఈ కొండ మీద ఏంటి, లోయల్లో ఏంటి, రాతి సందుల్లో ఏంటి, పిల్లల్ని చంపటం ఏంటి, తలుపు వెనకాల ద్వారబంధం వెనక జ్ఞాపక చిహ్నాలు పెట్టడం ఏంటి? మనకు అర్థం కాదు. వాక్యం ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతే కొంతమంది 100 రోజుల్లో నేను బైబిల్ చదివానని చెప్పుకుంటారు. ఏం చదివారు? పని కట్టుకొని కూర్చొని అర్థం పర్థం లేకుండా గడగడ చదువుకుంటూ వెళ్ళిపోతే అది నామకార్థంగా చదివినట్టు ఉంటుంది, కానీ అది అర్థం చేసుకుంటూ ఒక్కొక్క పాయింట్ నోట్ చేసుకుంటూ అసలు ఎందుకు చదువుతున్నాము, దేవుడు ఎందుకు రాయించాడు ఇవన్నీ, ఇవేంటి అనేది కూడా అర్థం చేసుకోకుండా చదివేస్తుంటారు. సో అలా కాకుండా అందరం కూడా చాలా మీనింగ్ఫుల్ గా బైబిల్ని చదవాలి అంటాను నేను. నెక్స్ట్ అండి, ఈ రాబర్ట్ అలెగ్జాండర్ స్టీవర్ట్ మెకాలిస్టర్ ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు బైబిల్ సైడ్ లైట్స్ ఫ్రమ్ ద మౌంట్ ఆఫ్ గెజర్, అంటే టెల్ గెజర్ లో ఉన్నది. ది చాప్టర్ పేరు ఇనిక్విటీ ఆఫ్ ది అమోరైట్స్, అమోరీయులు చేసిన పాపము. ఇందాక నేను మీకు ఒక రంధ్రం చూపించాను, ఇది ఈ రంధ్రం దగ్గర, ఈ పిట్ అంటే ఈ రంధ్రం దగ్గర ఏం దొరికిందంట? ఇన్ దిస్ పిట్ వాజ్ ఫౌండ్ అ గ్రేట్ నంబర్ ఆఫ్ బోన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మానవుల ఎముకలు దొరికినాయి అంట. ఆ తర్వాత కౌస్, షీప్, గోట్ అండ్ డియర్, ఆవులు, గొర్రెలు, మేకలు మరియు జింకల యొక్క ఇవి కూడా ఎముకలు దొరికాయి. అండర్లైన్ చేసి మాత్రమే చదువుతున్నాను నేను. సాక్రిఫైజెస్ వాజ్ కాస్ట్, బలినిచ్చారు. విక్టిమ్ వర్ సాక్రిఫైస్డ్ ఇన్ వర్షిప్. ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని
ఆరాధనలో సాక్రిఫైస్ చేశారు, అంటే బలి ఇచ్చారట. తర్వాత ఇనిక్విటీ ఆఫ్ అమరైట్స్, ద సాక్రిఫైస్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ద జనరల్ అట్మాస్ఫియర్ ఆఫ్ లైసెన్షియస్నెస్ పర్వేడింగ్ ద హోల్ వర్షిప్. ఇక్కడ సాక్రిఫైస్ చిన్న చిన్న పిల్లలు జరిగింది. తర్వాత వీ హ్యావ్ ఆల్రెడీ సఫిషియెంట్లీ అల్యూడెడ్ టు ద ట్రీ అండ్ స్టోన్ వర్షిప్. ఈ రాళ్ళని, చెట్లని, ఇవన్నీ కూడా ఆ కాలంలో పూజించారని బైబిల్ గ్రంథం చెప్తూనే ఉంది అని రాస్తూ కింద బాక్స్ చేశాను చూడండి. దేర్ రిమైన్స్ ద సాక్రిఫైస్ ఆఫ్ చిల్డ్రన్ ఆన్ విచ్ ఫ్యూ వర్డ్స్ మస్ట్ బి సెడ్. చిన్నపిల్లల బలి జరిగింది అక్కడ, దాని గురించి నేను 2 మాటలు చెప్పాలి. ఆల్ అరౌండ్ ద ఫీట్ ఆఫ్ ద కాలం, ఏదైతే కాలం స్తంభాలు ఉన్నాయో దాని ఫీట్ దగ్గర, అండ్ ఓవర్ ద హోల్ ఏరియా ఆఫ్ ద హై ప్లేస్, మొత్తం ఆ ఎత్తైన ప్రదేశం మొత్తంలో, ద ఎర్త్ వాస్ డిస్కవర్డ్ టు బి రెగ్యులర్ సిమెట్రీ. ఈ భూమి లోపల అవశేషాలు ఎన్నో దొరికాయి. ఇన్ విచ్ ద స్కెలిటన్స్ ఆఫ్ యంగ్ ఇన్ఫంట్స్ వర్ బరీడ్. చాలా ఇన్ఫంట్ అంటే ఎవరు? పొత్తిళ్లలో ఉన్న పసిపిల్లలు, మరీ చిన్న పిల్లలు అనమాట. అందులో మళ్ళీ యంగ్ ఇన్ఫంట్స్ వర్ బరీడ్. దీస్ ఇన్ఫంట్స్ వర్ నెవర్ మోర్ దెన్ అ వీక్ ఓల్డ్. వారం రోజుల కన్నా తక్కువ వయసున్న, లేదా జస్ట్ పుట్టి 2-3 రోజులు, 4-5 రోజులైన చిన్న పిల్లల్ని బలులు ఇచ్చేవారట. దే వర్ డిపాజిటెడ్ ఇన్ లార్జ్ జార్స్. ఇంట్లో మనం పచ్చడి పెట్టుకొని ఆ పచ్చడిని ఎలాగైతే జాడీలో పెడతామో అలా ఈ చనిపోయిన లేదా ఈ బలి ఇచ్చిన చిన్న పిల్లల్ని వాళ్ళు ఇలాంటి జాడీల్లో, పెద్ద పెద్ద జాడీల్లో పిల్లల శరీరాల్ని దూర్చి పెట్టారట. అండ్ విత్ దెమ్ వెర్ ప్లేస్డ్ స్మాలర్ జార్స్. వాళ్ళతో పాటు చిన్న చిన్న కూజాలు కూడా ఆ పెద్ద కూజాలో నింపారట. ఎందుకు? వీళ్ళు వాళ్ళ ప్రకారంగా వాళ్ళ స్వర్గానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి ఫుడ్, పాసిబిలీ ఫుడ్ ఫర్ యూజ్ ఆఫ్ ద లిటిల్ విక్టిమ్ ఇన్ ద అదర్ వరల్డ్. 2 at least of the skeleton showed marks of fire. దహన బలి ఇచ్చిన తర్వాత సగం కాలిపోయిన శరీరం ఏదైతే ఉందో ఆ శరీరాలు కూడా దొరికాయట. ఇలా, డిడ్ యూ సీ దట్? సాక్రిఫైస్డ్ ఇన్ఫంట్ బరీడ్ ఇన్ అ జార్. కూజాలో వారం రోజుల కన్నా చిన్న వయసు ఉన్న పిల్లల్ని ఇలా బలి ఇచ్చి, సగం కాలిపోయిన పిల్లల్ని ఈ కూజాల్లో దూర్చి వాళ్ళని అలా పాతి పెట్టేవారట. తర్వాత ఇనిక్విటీ ఆఫ్ అమరైట్స్. లాస్ట్, a cistern at the bottom of the which, cistern ఇందాక చెప్పాం కదా ఇట్లా లోపలికి వెళ్ళడానికి దారి ఉందని, were found 14 skeletons, one of them that of a young girl. ఒక యంగ్ గర్ల్, ఒక 13-14 years ఉంటుంది. One of them that of a young girl who had evidently been sawn asunder. సాన్ అంటే రంపలతో కోయబడింది, అసండర్ అంటే అడ్డంగా రంపాలతో కోయబడింది ఆ అమ్మాయి. The skulls of 2 other girls who had been decapitated were found at the mouth of the same cistern. అందుకే యెషయా గ్రంథంలో మనకి ఇలా చెప్పాడు, ఉన్నతమైన మహాపర్వతము మీద నీ పరువు తీసుకుంటేవి, బలి అర్పించుటకు అక్కడికే వెళ్తివి, తలుపు వెనుకను ద్వారబంధం వెనుకను నీ జ్ఞాపక చిహ్నము ఉంచితివి. ఇవే ఆ జ్ఞాపక చిహ్నాలు. ఇలా ఈ సిస్టమ్ దగ్గర, రంధ్రం దగ్గర లోపల ఉన్న ఆ చిన్న గుహ ఏదైతే ఉందో ఆ గుహల్లో ఇలా చిన్న పిల్లల శరీరాలు దొరికాయి. అడ్డంగా కోయబడిన అమ్మాయి యొక్క స్కెలిటన్ ఇది. స్కెలిటన్ ఆఫ్ అ గర్ల్ సాన్ అసండర్. తర్వాత ఈ సిస్టమ్ ఏదైతే నేను ఇందాక రంధ్రం చూపించానో, ఇందులో మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఈ ద్వారము దగ్గర, ద్వారం పక్కన మీరు జ్ఞాపకాలు ఉన్నాయని బైబిల్ ఏదైతే చెప్తుందో ఎగ్జాక్ట్లీ అలాగే సిస్టమ్ లోపలికి వెళ్ళగానే మీకు జే అనే పదం కనపడుతుంది. జే అనే పదం మీకు రాసి కనపడుతుంది, జే. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళండి, జే 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 జే, చాలా జేలు కనపడతాయి లోపల. ఈ జే అంటే దాని అర్థం ఏంటి? కిందే రాసింది, రాబర్ట్ అలెగ్జాండర్ మెక్కాలిస్టర్ గారు రాశారు. జార్ బరీడ్ ఇన్ఫంట్, చిన్న పిల్లలు జాడీల్లో పెట్టిన వారి శరీరాలు లేదా వాళ్ళ శవాలు, వాళ్ళ అవశేషాలు ఈ గుహలో, ఈ తలుపు వెనకాల, తలుపు చాటున, లోపల, ఇక్కడ ఇన్ని రకాలుగా జే 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 అనే పదం ఎక్కడైతే రాసిందో అక్కడ దొరికాయి అని ఆయన డయాగ్రామ్స్ కూడా వేసి చూపించడం జరిగింది. ఇదే
రాబర్ట్ అలెగ్జాండర్ స్టీవర్ట్ మెకాలిస్టర్ గారు ద ఎక్స్కవేషన్ ఆఫ్ గెజర్ ఫ్రమ్ 1902 నుంచి 1905 దాకా అండ్ 1907 నుంచి 1909 దాకా టోటల్ గా 3+2 5 సంవత్సరాలు చేసిన ఈ పరిశోధన యొక్క రిపోర్ట్ రాస్తూ ఇవే విషయాలు రాశాడు ఆయన. నేను బిగినింగ్ లో వెళ్ళినప్పుడు రాళ్ళన్నీ ఇలా ఉండేవి, తర్వాత ఇవన్నీ నేను తవ్వకాలు చేయించిన తర్వాత ఇవన్నీ బయటకు వచ్చాయి, ఇలా రకరకాల సెగ్మెంట్స్ ఉండేవి. ఈ కానానీయులు కింద చూడండి, దట్ ద కానానైట్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ గజర్ sacrificed their infant children at the high place is proved by the symmetry of jar buried infants found under the earth all over the area. Selection ఎలా జరిగేదో చూద్దాం. Selection of victims for sacrifice. That these sacrificed infants were the firstborn, తొలిచూలు పిల్లలు, devoted in the temple is indicated by the fact that the none were a week old. ఎవ్వరు కూడా ఒక్క వారానికి మించిన జార్ బరీడ్ ఇన్ఫెంట్స్ ఎవరైతే ఉన్నారో జార్లో జాడీల్లో పెట్టి వాళ్ళ ఎవరి వయసు కూడా వారానికన్నా ఎక్కువ మించలేదు అని రిపోర్ట్లో రాయడం జరిగింది. ఇంకొక అమ్మాయి శరీరం దొరికింది, కానీ ఆ అమ్మాయి ఒక చేయలేదు, కుడి చేయలేదు. ఎందుకంటే పాసిబ్లీ షీ వాజ్ సెలెక్టెడ్ యాజ్ అ విక్టిమ్ బికాస్ షీ వాజ్ యూజ్లెస్ టు ద కమ్యూనిటీ. అర్థమైందండి? ఆమె సమాజానికి పనికిరాదు కాబట్టి ఇక వాళ్ళ దేవుళ్ళకి వాళ్ళ ఆ కాలంలో బలులు ఇచ్చారు. ఇలాంటి జార్స్ రైట్ టెల్ ఎల్ ముతెసిలిం అనే ప్రదేశంలో కూడా బాడీస్ ఆఫ్ చిల్డ్రన్ ఇవన్నీ పెట్టి ఈ షూమేకర్ అనే ఆర్కియాలజిస్ట్ కనుక్కున్నాడు. ఇలాంటి జార్స్ లో కూడా పెట్టి ఎన్నో చిన్నపిల్లల శవాలు దొరికినాయి. సో ఇలా ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం మనకి ఏం చెప్తుందంటే, నేను విధింపనియు సెలవీయనిదియు నా మనస్సునకు తోచనిది అయినా ఆచారము ఆచరించిరి, తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి. ఇవే ఆ బలిపీఠములు, చిన్నవి. అప్పట్లో ఇంకా అంతగా విగ్రహ కళ రాలేదు కాబట్టి ఈ బయలుదేవత ఎప్పుడు చేతులు జాచుకొని ఉంటాడు, ఇవ్వండి మీ పిల్లల్ని నాకు ఇవ్వండి, తొలిచూలు పిల్లల్ని అని. సో చేతులు దాచుకొని ఉన్న ఈ బయలుదేవత బొమ్మ లేదా చేతులు దాచుకొని ఉన్నవి ఇవన్నీ కూడా ఇలాంటివి గుహల్లో ఈ ద్వారముల దగ్గర లోపల ఇవన్నీ కూడా ఇలాంటివి ఘోరాతి ఘోరమైన నీచాతి నీచమైన పనులు ఆ కాలంలో చేశారు. కాబట్టి దేవుడు వద్దు, నో, డోంట్ రిపీట్ ఆల్ దోస్ థింగ్స్ టు మీ విచ్ యూ పీపుల్ హ్యావ్ డన్ ఎర్లియర్ టు దోస్ గాడ్స్ అని దేవుడు మనకు చెప్పడం జరిగింది. లేవికాండం 18వ అధ్యాయం 21వ వచనం, డు నాట్ పర్మిట్ ఎనీ ఆఫ్ యువర్ చైల్డ్ టు బి ఆఫర్డ్ యాజ్ అ సాక్రిఫైస్ టు మొలెక్, ఫర్ యూ మస్ట్ నాట్ బ్రింగ్ షేమ్ ఆన్ ద నేమ్ ఆఫ్ యువర్ గాడ్, ఐఎమ్ యాహూవే, నేను యెహోవాను. నా నామమునకు మరి భంగం కలిగేటట్లుగా లేకపోతే అపఖ్యాతి వచ్చే విధంగా మీ పిల్లల్ని మొలెక్ దేవతలకి ఇవ్వబాకండి బలుల్ని అని లేవికాండం 18వ అధ్యాయం 21వ వచనంలో చెప్పడం జరిగింది. అలాగే వారు యెహోవాను విసర్జించి బయలుదేవతను అష్టరోతును పూజించిరి. ఈ చేతులు ఎత్తి నిలబడి ఆయన పేరే బయలుదేవత, ఈమె అష్టరోత్ దేవత వాళ్ళది. సో ఇట్లాంటి దేవతలకు కూడా చిన్నపిల్లల్ని బలి ఇచ్చారు. ఈమె ఎక్కడ నిలబడిందో చూడండి, పుర్రెల మీద నిలబడింది. మన దేశంలో కూడా ఇలాంటి దేవతలు మరి ఉన్నారా లేదా అది మీకే వదిలేస్తాను. రైట్, న్యాయాధిపతులు 3:7. And the people of Israel did what was evil in the sight of Lord. They forgot the Lord their God and served the Baals and the Ashtaroth. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 31వ వచనం, తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియ వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరిట తమ కుమారులను కుమార్తెలను అగ్నిహోత్రంలో కాల్చివేయుదురు కదా అని దేవుడు మనకి ఇక్కడ చెప్తున్నాడు. అలాగే కీర్తనల గ్రంథంలో కూడా 38వ వచనంలో నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి, కానాను దేశపు వారి బొమ్మలకు వారిని బలగా అర్పించి ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయను. 37వ వచనంలో కూడా ఇదే చెప్తున్నాడు పైన. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను
దయ్యములకు బలిగా అర్పించిరి. నెక్స్ట్, ఇలా మనకి ఎన్నో వచనాలు దొరుకుతాయి. ఎజెకియెల్ గ్రంథం 16వ అధ్యాయము 20-21 వచనంలో, మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మింగివేయునట్లు వాటి పేరిట వారిని వధించితివి. నీ జారత్వము చాలకపోయిన నీవు నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించితివి. ఇంగ్లీష్ లో అయితే, నేను తెలుగులో ఇక్కడ మింగివేయు అనే మాట వాడబడింది బైబిల్లో, తెలుగులో. ఇంగ్లీష్ లో అయితే సాక్రిఫైస్ దెమ్ యాజ్ ఫుడ్ టు ద ఐడల్స్. అంటే ఈ శరీరాలు ఏవైతే ఉన్నాయో, సగంకాలిన శరీరాలు, వాళ్ళ దేవతలు తింటారనమాట. అది వాళ్ళ కాన్సెప్ట్, ఐడియా. తర్వాత ఎహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయంలో కూడా మరి ఇలాంటివే మనకు కనపడతాయి. ఎల్లో కలర్ నేను చేసిన మాత్రం చదువుతాను. నాకు కనిన కుమారులను విగ్రహములు మింగునట్లు వాటికి ప్రతిష్ఠించరి. అదియుగాక ఆ దినమందే, ఇక్కడ చూడండి, ది హైట్ ఆఫ్ షేమ్లెస్నెస్. చూడండి 38వ వచనం, వీరు ఇలాగున నా ఎడలో జరిగించుచున్నారు. అదియుగాక ఆ దినమందే, ఏ రోజైతే పిల్లల్ని బలిచ్చారో ఆ దినమందే వారు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచిన దినమందే నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్య దినములుగా ఎంచిరి. తాము పెట్టుకొనిన విగ్రహముల పేరిట తమ పిల్లలను చంపినవాడే వారు నా పరిశుద్ధ స్థలములోకి వచ్చి దానిని అపవిత్రపరిచి, అంటే నా మందిరంలోనే వారు ఇలాగును అంటే ఏం చేశారంటే, పగలపూటేమో వెళ్ళి చక్కగా పిల్లల్ని బలి ఇచ్చారు, లేదా సాయంత్రం పూట, మరి రాత్రిపూట మళ్ళీ, లేదా టైం దొరికినప్పుడు ఎప్పుడైతే అప్పుడు యెహోవా దేవుని మందిరానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి సాగిలిపోయి ఎడుతా ఉంటారు, అయ్యా దేవా కాపాడయ్యా, ఇదయ్యా అదయ్యా అని. ఇక్కడ మిక్సింగ్ చేశారు జనాలు. నా నామమును గాని నా మహిమను గాని నేను ఎవరితో పంచుకోను అంటే, పగలపుట ఒక దేవుడికి, సాయంత్రం మళ్ళీ యెహోవా దేవుడి దగ్గరికి వచ్చి కూడా వీళ్ళు పిచ్చి వేషాలు వేశారు. కాబట్టే వీళ్ళని అందరినీ, ఇజ్రాయిలు వారందరినీ కూడా అషూరు రాజులకి, యూదయ వారందరినీ కూడా కల్దీయుడైన నెబుకద్నెజరు అంటే బబులోన్ రాజుకి అప్పచెప్పడం కూడా ఇందుకే జరిగింది. ఇలా మనకు బైబిల్లో ఎన్నో రిఫరెన్సెస్ కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు మీరు. ఎన్నో, 1-2 కాదు, ఎన్నో రిఫరెన్సెస్ మనకు కనపడతాయి. సో మన దేవుడు, హీఈస్ ఎ లవింగ్ గాడ్. యాజ్ హీ లవ్స్ మీ, హీ ఈవెన్ లవ్స్ అవర్ చిల్డ్రన్. నా కోసం కనిన పిల్లల్ని, నా పిల్లల్ని మీరు ఎలా బలిస్తారు? అదేంటంటే అబ్రహాం కాలంలో అడిగారు కదండి, అబ్రహాం కాలంలో ఇసాకుని బలిమ్మన్నాడు కదండి. ఇట్ వాజ్ అ టెస్ట్. ఎందుకంటే అబ్రహాం కాలంలో, అబ్రహాం కూడా కానాన్లోనే ఉన్నాడు. అబ్రహాం కాలంలోనే వీళ్ళు మొదటి చూలు పిల్లల్ని బలి ఇచ్చేవాళ్ళు. నౌ గాడ్ వాంట్స్ టు టెస్ట్ హిమ్. ఒకవేళ నేను బలి అడిగితే ఇస్తాడా ఈడా? చూద్దాం. నా మీద అంత విశ్వాసం ఉందా లేదా చూద్దాం. సో దెన్ గాడ్ ఆస్క్డ్, బట్ తర్వాత మళ్ళీ నో 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 వద్దు, ఐ డోంట్ వాంట్ హ్యూమన్ సాక్రిఫైస్ అని చెప్పి అక్కడ ఒక పొట్టేలుని మోరియా పర్వతం మీద చూపించడం జరిగింది. మరి న్యాయాధిపతుల గ్రంథం ఏదైతే ఉందో, న్యాయాధిపతుల గ్రంథంలో యెఫ్తా తన కూతురిని బలి ఇచ్చాడండి అని చాలా మంది ఈరోజు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. యెఫ్తా తన కూతురిని బలి ఇచ్చినట్టుగా బైబిల్లో ఎక్కడా లేదు. యెఫ్తా తన కూతురిని బలి ఇవ్వాలంటే టెంపుల్ రూల్స్ ఏవైతే ఉంటాయో, లేవికాండం 2, 3, 4 అధ్యాయాల ప్రకారంగా టెంపుల్ రూల్స్ ఒప్పుకోవు. నరబలిని దేవుడు ఎక్కడా ఒప్పుకోలేదు. కాబట్టి టెంపుల్కి ఆమెని తీసుకెళ్ళినా అక్కడ ఎవరు నరబలి తీసుకోరు. నంబర్ 1. నంబర్ 2 పాయింట్, యెఫ్తా యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళింది అమాలేకీయుల మీద. ఎందుకు యుద్ధానికి వెళ్ళాడు అమాలేకీయుల మీద అంటే, వాళ్ళందరూ ఇట్లా పిల్లల్ని బలి ఇస్తూ విగ్రహారాధన చేస్తున్నవారు అని. సో వాళ్ళు పిల్లల్ని బలి ఇవ్వకూడదని వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళి ఇంటికి వచ్చి ఈయన సొంత కూతుర్ని బలిస్తాడా? నో, దిస్ ఇస్ నాట్ లాజిక్. సో ప్రస్తుతం ఉన్న చెడు బోధలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. అటు తర్వాత ఇందాక నేను రెహబాము యెరోబాము కాలంలో, మరి రెహబాము ఎవరు అంటే సన్ ఆఫ్ సొలొమోను మహారాజు కుమారుడు. ఈయన యెరోబాము ఎవరు అని అంటే పనివారు.
వాళ్ళ ఇంట్లో హీ వాజ్ అ సర్వెంట్. కానీ వీళ్ళిద్దరి మధ్యలో మరి కాంట్రవర్సీలు వచ్చినప్పుడు ఆ రాజ్యం రెండుగా విడిపోయింది. నార్దర్న్ సైడ్ అంతా ఇజ్రాయెల్ అయిపోయింది, సదర్న్ సైడ్ అంతా యూదయ అయింది. ఆ కాలంలో ఆసా అనే రాజు ఉన్నాడు, యెరోబాము మనవడు, రైట్ అండి. ఆసా అనే ఒక రాజు ఉండేవాడు. ఆసా అండర్లైన్ కూడా చేశాను నేను, చూడండి, ASA, ఆసా. ఆసా అనే రాజు కాలంలో ఏం జరిగిందో చూద్దాం. ఇది ఒకేషన్ నంబర్ 1. 1వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు. ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని పరుషముగా ఆ పురుషగాములను దేశము నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను. మరియు తన అవ్వయైన మయక అసహ్యమైన యొక్క దాని చేయించి దేవతాస్తంభం ఒకటి నిలుపగా ఆసా ఆ విగ్రహమును చిన్నాభిన్నముగా కొట్టించి కిద్రోను ఒరను, అంటే కిద్రోను అని ఒక వాగు ఉండేది, కిద్రోను ఒరను దాన్ని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించెను. సో యెహోవా దేవుని మందిరంలో కూడా ఆసా కాలంలో ఇలాంటి విగ్రహాలు తెచ్చినప్పుడు ఆసా వీటిని పగలగొట్టించి ఆ ముక్కలన్నిటిని కూడా కిద్రోను ఓరలో, అంటే కాల్చేసి ఆ బూడిదని కిద్రోను ఓరలో పడేపించాడట. పాయింట్ నంబర్, ఒకేషన్ నంబర్ 1, రైట్. ఇప్పుడు ఒకేషన్ నంబర్ 2లోకి వెళ్దాం. ఈమె ఆషేరా దేవత, రైట్. ఈమె విగ్రహం పెట్టించింది ఆమె, వాళ్ళ మయక పెట్టిస్తే తీపిచ్చేశాడు. ఇప్పుడు సెకండ్ ఒకేషన్ చూద్దాం, ఒకేషన్ నంబర్ 2. ఇది హిజ్కియా కాలంలో జరిగింది. హిజ్కియా కాలంలో ఏం జరిగింది? ఆహాజు కుమారుడైన హిజ్కియా, రైట్. హిజ్కియా కాలంలో ఏం జరిగిందో చూద్దాం. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేయించిన నిర్ణయమును నెరవేర్చినట్లు యూదాలోని వారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను, రైట్. ఇక్కడ బాగుంది. కావున 2వ నెల యందు పులియని రొట్టెల పండుగ ఆచరించుటకై అతి విస్తారమైన సమాజముగా బహుజనులు యెరూషలేములో కూడిరి. వారు దాన్ని చేపట్టి యెరూషలేములోనున్న బలిపీఠములను ధూపపీఠములను తీసివేసి కిద్రోను వాగులో వాటిని పడవేసిరి. అన్య దేవతలకు చెందిన ఈ బలిపీఠములు, ధూమపీఠములు ఇవన్నీ కూడా తీసి కిద్రోను వాగులో ఇసిరి కొట్టారట. ఎందుకు? అక్కడ ఇవన్నీ బలులు ఇవ్వటం, పిల్లల్ని బలి ఇవ్వటం ఇవన్నీ జరుగుతున్నాయి కూడా. ఎక్కడ పడేశారండి? మళ్ళీ ఇక్కడ కిద్రోను వాగులోనే. థర్డ్ ఒకేషన్ చూద్దాం. కిద్రోను వాగులు నంబర్ 1 ఒకేషన్ చూసాం, కిద్రోను వాగులో పడేయటం 2వ ఒకేషన్ చూసాం. ఇప్పుడు థర్డ్ ఒకేషన్ యోసేయ కాలంలో ఆమోను కుమారుడైన యోసేయ కాలంలో జరిగింది. దీన్ని చూద్దాం ఇప్పుడు. 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. రాజు బయలుదేవతకును అషేరా దేవతకిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నిటి యెహోవా ఆలయములో నుండి యువతలకు తీసుకొని రావాలనని ప్రధాన యాజకుడైన హిల్కియాకును 2వ వరుస యాజకులకును ద్వారపాలకులను ఆజ్ఞ ఇయ్యగా, అంటే యెహోవా దేవుని మందిరంలో ఈ బయలుదేవతకి అషేరా దేవత విగ్రహం పెట్టారు. నక్షత్రాలు కూడా దేవతలు ఉంటారు కదా, ఈ నక్షత్రాల దేవతల్ని కూడా చేసుకొని యెహోవా దేవుని మందిరంలో పెట్టారు. ఆజ్ఞ ఇయ్యగా హిల్కియా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలంలో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరికి పంపి వేశాను. కిద్రోను దగ్గర ఏం చేశాడండి? కిద్రోను పొలంలో కాల్పిచ్చాడు. తర్వాత 5వ వచనం, మరియు యూదా పట్టణముల యందున్న ఉన్నత స్థలములలోను యెరూషలేము చుట్టూనున్న చోట్లలోను ధూపము వేయుటకై యూదారాజులు నియమించిన అర్చకులనేమి బయలునకు, అంటే బయలుదేవతకి నంబర్ 1 బయలుదేవత, తర్వాత సూర్యచంద్రుడు నంబర్ 2 సూర్యుడు, నంబర్ 3 చంద్రుడు, ఇలాంటి వాళ్ళకు కూడా వాళ్ళు పూజించేవాళ్ళు. గ్రహములకును నంబర్ 4 బయలుదేవత, సూర్యుడు, చంద్రుడు, గ్రహములకును నంబర్ 5 నక్షత్రములకును ధూపము వేయు వారినేమి అతడు అందరినీ నిలిపివేశాను. యెహోవా మందిరముందున్న అషేరాదేవి ప్రతిమను నంబర్ 6 ఈమె అషేరాదేవి ప్రతిమను యెహోవా దేవుని మందిరం అందున్న, అంటే మందిరం లోపల పెట్టించారట, ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగు దగ్గరకు తెప్పించి కిద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి తొక్కి పొడము చేసి
ఆ పొడముని సామాన్య జనుల సమాధుల మీద చల్లెను. రైట్, ఇక్కడ కూడా మీకు కిద్రోను మీకు కనపడుతుంది, కిద్రోను వాగు. రైట్, మళ్ళీ ఇదే అధ్యాయం 2 రాజుల గ్రంథం 23 అధ్యాయం 11, 12 వచనాలు చూద్దాం. ఇదియుగాక అతడు యూదా రాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రములను, సూర్యుడు ఉన్నప్పుడు గుర్రాలు ఉంటాయి, ఎందుకంటే సూర్యుడు మరి భూమి చుట్టూ తన రథాన్ని వేసుకొని 7 గుర్రాలతోటి భూమి చుట్టూ తిరుగుతాడు అనే కాన్సెప్ట్ మన దేశంలో ఇక్కడి నుంచే వచ్చింది. గుర్రములను మంటపములో నివసించు పరిచారకుడైన నెతన్మెలెకు యొక్క గది దగ్గర యెహోవా మందిరపు ద్వారమునొద్ద నుండి తీసివేసి సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను, అంటే ఇందాక గుర్రాల గురించి చెప్పాడు, ఇప్పుడు సూర్యుడికి ప్రతిష్ఠింపబడిన రథముల గురించి అగ్నిలో కాల్చివేశను. మరియు యూదారాజులు చేయించిన ఆహాజు మేడగది పైననున్న బలిపీఠములను, యెహోవా మందిరపు 2 సాలలలో మనష్షే చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి చిన్నాభిన్నముగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించెను. సో 3 ఒకేషన్స్ అనే కాదు, ఒక్కొక్క ఒకేషన్ లో రకరకాల దేవుళ్ళని యెహోవా దేవుని మందిరంలో పెట్టి యెహోవా దేవుని నామాన్ని, ఆ పరిశుద్ధ దేవాలయాన్ని వీళ్ళందరూ కూడా అపవిత్రపరిచారు. అందుకని దేవుడు చెప్తున్నాడు, నా నామాన్ని గాని నా మహిమను గాని నేను ఎవ్వరికి ఇవ్వను అని. దాని అర్థం ఇది. ఈ పిచ్చి పిచ్చి విగ్రహాలు లేకపోతే ఈ పిచ్చి పిచ్చి స్తంభాలు ఏవైతే ఉన్నాయో వీటిని పగలగొట్టించండి అని ఆ కాలంలో దేవుడు చెప్పడానికి గల ముఖ్య కారణం ఏంటంటే అక్కడ చిన్నపిల్లల బలులు జరిగాయి. మీకు ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ కూడా చూపించాను. నెక్స్ట్, దేవుడు ఏం చెప్తున్నాడు ఈ కిద్రోను వాగు గురించి, కిద్రోను పొలం గురించి, కిద్రోను వాగు గురించి, ఈ కిద్రోను ప్లేస్ గురించి దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 40 వచనం, శవములను బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగు వరకు గుర్రముల గవిని వరకు తూర్పు దిశనున్న పొలములన్నీ యెహోవాకు ప్రతిష్టములగును. అదేంటండి, యెహోవా దేవుడికి ప్రతిష్టం ఎలా అవుతుంది? ఇది అది మరి ఎన్నడూ పెళ్లగింపబడదు, పడద్రోయబడదు. ఎందుకు? వై అనేది మనకు క్వశ్చన్ రావాలి. ఈ కిద్రోను వాగు దగ్గర, ఈ కిద్రోను పొలంలో ఇవన్నీ కూడా మరి పాపము ఏదైతే జరిగిందో ఆ పాపాన్ని కాల్చేసి బూడిద చేసి కిద్రోను వాగులో వేసి, కిద్రోను పొలంలో వేసి, అటు తర్వాత కిద్రోను చుట్టుపక్కల ఉన్న ఇవి ఏదైతే ప్రదేశం ఉందో మరి అక్కడ జల్లిచి ఇవన్నీ చేసినప్పుడు అది అపవిత్రం అయి ఉండాలి కదా. యెహోవాకు ప్రతిష్ఠితములగును అని ఎందుకు చెప్తుంది బైబిల్? ఇర్మియా గ్రంథం 31:40 వచనం చూద్దాం. అది మరి ఎన్నడూ పెళ్లగింపబడదు, పడద్రోయబడదు. అది కూడా చూద్దాం. ఇప్పటిదాకా మనం కిద్రోను వాగు గురించి రకరకాల రెఫరెన్సెస్ చూసాం. ఆ రెఫరెన్సెస్ ఇవన్నీ ఒక దగ్గర పెట్టాను, మీకు స్టడీ చేయడానికి ఈజీగా ఉంటుందని. తర్వాత యోహాను సువార్త లోకి వెళ్లే ముందు మనం కొన్ని మాటలు మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు మరి సిలువ యాగం చేయకముందు తన 30వ సంవత్సరంలో బాప్తిస్మం పొందబోతున్న సమయంలో యోహాను గారు, బాప్తిస్మలు ఇచ్చే యోహాను గారు, ఇదిగో లోక పాపములు ఎత్తుకెళ్ళు గొర్రెపిల్ల అని యేసుక్రీస్తుని సంబోధించినట్టుగా మనం చూస్తాం. సో లోక పాపములు అంటే ఆల్రెడీ ఆ టైంలోనే లోకంలో పాపాలు ఉన్నాయి. మనుషులైతే చనిపోయారు, వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ పాప భారం అలాగే ఉండిపోయింది. ఆ పాప భారాన్ని మోయడానికి ఒక గొర్రెపిల్ల కావాలి. బలియు అర్పణయు నీవు నన్ను కోరలేదు గాని నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అని యేసుక్రీస్తు చెప్పినట్లుగా మనకి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో కనపడుతుంది. సో ఈ విషయాల్ని మనసులో పెట్టుకొని మనం ముందుకెళ్దాం.
నా వాయిస్ వినపడుతుందా అండి ఇప్పుడు క్లియర్ గా? హలో అన్న, ఇప్పుడు వినిపిస్తుంది అన్న. ఇందాక కట్ అయినట్టు, ఇందాక వినపడలేదన్న, ఇప్పుడు వినిపిస్తుంది. హలో, ఎక్కడి దాకా వినిపింది? గిద్యోను గురించి, దేవుని బలి, కిద్రోను, నాట్ గిద్యోను. కిద్రోను కాదన్న, అది అయిపోయింది. దేవుని బలి కోసం చెప్పారు కదా, అక్కడ వరకు వచ్చింది. వస్తుందా అండి షేరింగ్? వచ్చిందన్న. ఓకే, సో ఇదే ఆ కాలంలోని కిద్రోను వాగు. సో యేసుక్రీస్తు కాలంలో, ఒక్క సెకండ్, యేసుక్రీస్తు బాప్తిసం పొందే ముందు మరి బాప్తిస్ములు ఇచ్చే యోహాను కూడా, ఇదిగో లోక పాపములు ఎత్తుకెళ్ళు గొర్రెపిల్ల అని యేసుక్రీస్తుని సంబోధించడం కూడా మనం ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని, ఇప్పుడు ఈ కిద్రోను పొలము, లేకపోతే ఆ కిద్రోను పొలం పక్కనే ఉన్న ఈ సమాధులు, ఇవన్నీ కూడా ఒక లుక్ మనం వీటికెళ్ళి చూద్దాం. ఈ కిద్రోను అనే ప్రదేశము ఒలీవల కొండ మరియు టెంపుల్ మౌంట్ జెరూసలేం ఏదైతే ఉందో ఆ రెండింటి మధ్యలో ఉంటుంది ఈ కిద్రోను పొలము, కిద్రోను వాగు, లేకపోతే అండ్ ఈ సమాధులు ఇవన్నీ కూడా. యోహాను సువార్త 18వ అధ్యాయము 1వ వచనం, యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయెను. యేసుక్రీస్తు ఎందుకు పని కట్టుకొని మరి కిద్రోను వాగుని దాటారు అనే విషయం మనకు అర్థం అవ్వాలి. యేసుక్రీస్తు పని కట్టుకొని మరి ఎందుకు ఈ కిద్రోను వాగు దాటిపోయారు? యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయి అక్కడ ఒక తోట ఉండెను. ఆ తోట పేరే గెత్సెమనే. గెత్సెమనే అంటే నలుగగొట్టిన ప్రదేశం. యేసుక్రీస్తు నలుగొట్టబడాలి కాబట్టి. అండ్ హీ నోస్ when to get arrested, when to sacrifice his life. కానీ యేసుక్రీస్తు కిద్రోను వాగును దాటడం కూడా అది ప్రవచనమే. ప్రవచనాలు పూర్తి చేస్తూ ఆ కిద్రోను వాగు ఏదైతే మనకి ఇర్మియా గ్రంథంలో చెప్పబడిందో, ఇర్మియా గ్రంథంలో చెప్పబడినట్లుగా అది నాకు ప్రతిష్ఠిత అగును అని మరి దేవుడు ఎలాగైతే చెప్తున్నాడో, మరి ఆ ప్రదేశంలో ఉన్న ఆ పురాతన కాలంలో చేసిన ఈ మిక్సింగ్ ఏదైతే ఉందో, ఇతర దేవతలను కూడా తీసుకొచ్చి యెహోవా దేవునితో పాటు పూజించడం, లేదా ఇతర దేవతలకు పిల్లల్ని బలి ఇవ్వడం, ఆ విగ్రహాలు ఇవన్నీ కూడా ఆ లోక పాపములన్నిటినీ కూడా, వాటిని కూడా తను మోసుకెళ్ళాలి. కాబట్టి దానికి సాదృశ్యముగా యేసుక్రీస్తు కూడా ఈ కిద్రోను వాగును దాటి తరువాత బలియాగం చేయడం జరిగింది. ఇదే మన క్రిస్టియానిటీకి ఉన్న బేసిక్స్, ద మెయిన్ పిల్లర్స్, ది లైఫ్, crucifixion, death, resurrection, ascension and second coming of Jesus Christ. సో యేసుక్రీస్తు ఎందుకు సిలువ వేయబడ్డారు, ఏంటి దాని అర్థం ఏంటి, పరమార్థం ఎందుకు అని మనం అర్థం చేసుకోవాలి అని అంటే, ముఖ్యంగా మనకి 7 పాయింట్స్ కనపడతాయి. పాప క్షమాపణ. మానవులందరూ పాపం చేసి దేవుడి నుండి దూరం అయిన వారే కదా, అదే బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు శిలువ మరణాన్ని పాపానికి శిక్ష చెల్లించే ప్రాయశ్చిత్త బలిగా మనకు కనపడుతుంది. ఇది క్షమాపణ. క్షమాపణ. పాపం చేశారు కానీ మరి దానికి క్షమాపణ మరియు దేవునితో సయోధ్యను అనుమతిస్తుంది. పాయింట్ నెంబర్ 2, దేవుని ప్రేమకు నిదర్శనం. హీ ఈజ్ ఎ లవింగ్ గాడ్. శిక్షించిన వాడు దేవుడు కాదు, అది కూడా పాయింటే. కానీ he loves us more and he don't like to punish us for each and everything. First thing ఏంటంటే, he loves us more. Yes, he will punish us. మనకి ఏదైతే పనిష్మెంట్ వచ్చిందో దాని నుండి నేర్చుకొని మళ్ళీ దేవునికి దగ్గర అవ్వాలి అనేది ఆయన కాన్సెప్ట్. దేవుని ప్రేమకు నిదర్శనం.
యేసుక్రీస్తు యొక్క శిలువ యాగం మానవాళి పట్ల దేవుని ప్రేమ యొక్క అంతిమ వ్యక్తీకరణగా పరిగణింపబడుతుంది. దేవుడి తన సృష్టితో సంబంధాన్ని పునరుద్ధరించడానికి ఎంత దూరం వెళ్తాడో కదా. మానవుడు నాసికారంధ్రములో జీవవాయువుని ఊది మానవుణ్ణి ప్రేమించి నరుణ్ణి ఫలించుడి అని చెప్పి, నోవాహు గారి కాలంలో విస్తరించుడి అని చెప్పి, మీరు పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పి వాళ్ళని ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నా మనకి కూడా ఇప్పుడు ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నా, అయినప్పటికీ ఆయన మనపై ప్రేమ చూపించి ఆయన ఎంత దూరం వెళ్ళా వెళ్తాడు మన కోసం. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్. నెక్స్ట్, మరణాన్ని జయించటం కదా. మన అందరికీ మరణం అంటే భయం, కానీ నో, ఈ మరణాన్ని జయించటం అనేది మనకి ఈ శిలువ యాగం నేర్పిస్తుంది. ఇది విశ్వాసులకు నిత్య జీవన నిరీక్షణ మరియు మరణ భయాన్ని అధిగమించే ఆశను అందిస్తుంది. నంబర్ 5, ప్రవచనాలన్నిటి యొక్క నెరవేర్పు. పాత నిబంధన గ్రంథంలో మెస్సియా గురించి కొన్ని వందలు, దాదాపు 300కు పైగా రెఫరెన్స్లు ఉంటాయి. ఇవన్నీ కూడా మరి నెరవేర్పుగా మరి శిలువ యాగం జరగాలి. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు కాబట్టి ఆయన మన కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. కాబట్టి ఈ చెప్పబడిన ప్రవచనాలన్నిటిని కూడా నెరవేర్పుగా సిలువ వేయడం జరిగింది. పాయింట్ నంబర్ 6, కొత్త నిబంధనను మనకి ఇవ్వడానికి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనంలో, ఇదిగో నేను మీకు కొత్త నిబంధననిచ్చు దినములు రాబోచున్నవి. ఇది మీ పితరులు ఎర్ర సముద్రము దాటి ఐగుప్తు నుండి బయటికి వచ్చిన సమయంలో నేను ఇచ్చిన నిబంధన వంటిది కాదు అని చెప్తున్నాడు. ఆ నిబంధనను ఇవ్వాలంటే యేసుక్రీస్తు శిలువ యాగం చేయాల్సిందే. ఆయన శరీరమును, ఆయన రక్తమును మరియు మనము రొట్టె ద్రాక్షారసంగా తీసుకొని మరి మనం ఈ కొత్త నిబంధనను గైకొని నిత్య జీవనానికి వెళ్ళడం కోసమే. సో లాస్ట్ గా ప్రపంచ మానవాళికి సువార్త. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానం ప్రపంచ మానవాళికి సువార్తను ప్రకటించి వారిని దేవుని సన్మార్గంలో నడిపి నిత్య జీవనానికి వెళ్ళేగా దోహదపడుతుంది. సో కాబట్టి ఈరోజు సాయంత్రం మరి నాతో పాటు ఈ క్లాస్లో జాయిన్ అయిన వారందరికీ ఈరోజు మనం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాం, ఎన్నో పాత విషయాలు నేర్చుకున్నాం, ఎన్నో తెలియని విషయాలు నేర్చుకున్నాం. ఇవన్నిటినీ కూడా మీరు మీదాకే ఉంచుకోకుండా, మీ మనసులోనే ఉంచుకోకుండా, మీకు కావాల్సిన నోట్స్ తయారు చేసుకొని PDF కావాలంటే మరి డ్యూస్ ఇండియా వారికి నేను ఇస్తాను, ఆల్రెడీ ఇచ్చాను నాకు తెలిసి. సో ఇవన్నిటిని మంచిగా రివైజ్ చేసుకొని మీరు కూడా మంచిగా ట్రైనప్ అయ్యి నలుగురికి సువార్తను చెప్తారని ఆశిస్తూ ఈ తరగతిని ఇక్కడితో ముగిస్తున్నాను. ధన్యవాదములు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎంతో విలువైన విషయాలను మాకు షేర్ చేసి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్తో పాటు ప్రూఫ్స్తో పాటు మాకు చూపించారు. మీకు వందనాలన్న. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఏమన్నా క్వశ్చన్స్ అడగాలి అంటే అడగొచ్చు, ఏమన్నా మాట్లాడాలి అంటే మాట్లాడొచ్చు. అన్న మన మధ్యలోనే ఉన్నారు. హ్యాండ్ రేస్ చేస్తే యా. హలో సిస్టర్ చెప్పండి సిస్టర్, మాట్లాడండి. బ్రదర్ ఉన్నారా లైన్ లో? ఉన్నారు బ్రదర్ అన్న నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు హ్యూమన్ సాక్రిఫైస్ అది ఫస్ట్ చైల్డ్ సాక్రిఫైస్ చేయడం వల్ల సాతానికి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయని అడుగుదామని. దిస్ ఇస్ జస్ట్ టు డిస్ట్రాయ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఓకే, టు డిస్ట్రాయ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఓకే అన్న, అంతే అన్న. ఇప్పుడు పిల్లల్ని ఎందుకు అంటారు? వాళ్ళ వంశాలు ముందుకెళ్ళాలని. మరి ఆదాము చెవిలో దేవుడు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి? ఫలించుడి అన్నాడు. నోవాహు గారు ఓడ దిగిన తర్వాత దేవుడేమన్నాడు? విస్తరించుడి అని అన్నాడు కదా.
సో అవునన్నా. ఫలించుడి అని ఆదాము గారికి చెప్పినప్పుడు, ఫలించడం అంటే మల్టిప్లై అవ్వడమే. సో ఫలించుడి అని దేవుడు చెప్తే, అటు తర్వాత ఆదాము వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళిద్దరి మధ్యలో వైరం పెట్టి అనవసరంగా హేబెల్ని మరి కయ్యను ద్వారా చంపించలేదా? కయ్యను శాపానికి గురి అవ్వలేదా? అటు తర్వాత వెళ్ళి నూదు దేశంలో ఆయన ఎవరో దేశ దిమ్మరిగా చాలా కాలం ఉండి మరి అటు తర్వాత దేవునికి దూరం అయిపోయిన ఒక కొత్త వంశావళిని ఆయన చేయలేదా? సో ఇలా Satan always had his own trap, his plan to trap human beings. అర్థమైందా సిస్టర్? ఎస్ అన్న. ఎనీబడి? అన్న ప్రైజ్ లార్డ్ అన్న. నేను లిటరేచర్ స్టూడెంట్ అన్న. జాన్ మిల్టన్స్ ద ప్యారడైజ్ లాస్ట్ లో నుంచి ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి అంశాన్ని రాశారన్న. అది నేను చదివిన తర్వాత, అంటే బైబిల్ రోజు చదువుతాం కానీ ఇంత క్లియర్ గా ఇప్పుడు చూడలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు చాలా రిఫరెన్స్ కోసం చాలా యూజ్ అవుతుంది ఇది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సిస్టర్. అందులో నా గొప్పతనం ఏం లేదమ్మా. అది దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడు బయలుపరిచేది. ఇప్పుడు థియాలజీలో మనకి కొన్ని విషయాలు ఉంటాయి, లైక్ రెవల్యూషన్ అంటే బయలుపరచుట. అందులో కూడా రకరకాలు ఉంటాయి. స్పెషల్ రెవల్యూషన్ అని, జనరల్ రెవల్యూషన్ అని. పాత నిబంధన గ్రంథం జనరల్ రెవల్యూషన్, కొత్త నిబంధన గ్రంథం ఇట్ ఈస్ అ స్పెషల్ రెవల్యూషన్. సో అటు తర్వాత ఇన్స్పిరేషన్, దేవుడు ఇన్స్పైర్ చేయడం, తర్వాత దేవుడు మానవుల్ని వాడుకోవడం, ఇలా. సో ఆల్ క్రెడిట్ గోస్ టు గాడ్. నాదేం లేదు. ఐఎమ్ జస్ట్ అ మౌత్, రైట్? ఐఎమ్ జస్ట్ లైక్ అ మౌత్ పీస్, ఐఎమ్ జస్ట్ లైక్ ఎ వాయిస్, అంతే. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. మహిమా ఘనత సర్వం దేవునికే కలుగును గాక. ఆమెన్. ఇంకా ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అంటే అడగొచ్చు. ఇంకా ఎవరైనా ఉన్నారా ఏమన్నా క్వశ్చన్స్? లేకపోతే లెట్స్ ఎండ్ దిస్ సెషన్. I think nobody is interested to ask questions. Let us close our session, sister. ఓకే అన్న. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అన్న. మీరు మా మధ్యలో ఉండడం ఆశీర్వాదకరం. ఎన్నో గొప్ప విషయాలను ఎవిడెన్స్తో, ప్రూఫ్స్తో సహా మాకు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జనరల్గా హిందూస్ కానీ లేకపోతే వేరే వాళ్ళు మనకి క్రిస్టియన్స్కి వేసే క్వశ్చన్ ఏంటంటే నరబలి కోసమే అడుగుతారు. మనం తిరిగి ఆన్సర్ ఇవ్వలేకపోవచ్చు, కానీ మీ క్లాస్ విన్న తర్వాత డెఫినెట్లీ వీ కెన్ ఆన్సర్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లాస్ట్ ప్రేయర్ చేసి ఎండ్ చేసేయండి అన్న. ఓకే. జీవం గల దేవ, ప్రేమ గల రాజా, వందనాలు ప్రభువా, స్తుతులు స్తోత్రములు. ఈరోజు ప్రభువా మరి 11వ తారీఖు ఆగస్టు నెల సోమవారం రోజు సాయంత్రం పూట ప్రభువా మరి ఇక్కడ ఉన్న యూత్ అందరితో కలిసి ప్రభువా బైబిల్ గ్రంథంపై మంచి అనాలిసిస్ ఒకటి చేసుకుంటూ ప్రభువా మరి నరబలి కోరిన దేవుడు ఎవరు, నరబలి కోరిన దేవుళ్ళు ఎవరు అనే విషయాన్ని ప్రభువా మరి మేము విశదీకరించుకుంటూ చక్కగా బైబిల్లో ప్రభువా మరి మీరు చెప్పిన వాక్యాలని, విషయాల్ని అవన్నిటినీ కూడా గ్రహిస్తూ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్తో పాటు ప్రభువా మరి ఎన్నో విషయాలు ఈరోజు తరగతిలో నేను చెప్పడం జరిగింది. ప్రభువా మరి క్లాస్ జరుగుతున్నంతసేపు మధ్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా, కరెంటు, ఎలక్ట్రిసిటీ లేదా నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా
మాకు సహాయాన్ని దయచేసిన తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రవ్వా మరి విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ప్రవ్వా నాటుకొని అది కేవలం వాళ్ళ జీవితాల్లోనే ఫలింపజేసేదిగా ఉండకుండా వారి చుట్టుపక్కల వాళ్ళకి, వాళ్ళ ఫ్రెండ్స్ కి, ప్రవ్వా మరి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా మంచి విషయాలు ప్రవ్వా మరి మీరు ఎంతటి ప్రేమించే దేవుడై ఉన్నారు, ఎంతగా ప్రవ్వా మరి మీరు మానవుడిని ప్రేమిస్తున్నారు, మానవుణ్ణి ప్రేమిస్తూ ప్రవ్వా మానవుడి నిత్య జీవనం కోసం ప్రాణాలను సైతం పెట్టే ప్రేమమూర్తి అయి ఉన్న మా తండ్రి మీకే ఘనత, మహిమ, ప్రభావము. ప్రభా మరి ఇలాంటి క్లాసులు ఇంకా ముందు ముందు చక్కగా ఎన్నో మేము కండక్ట్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఎన్లైటన్ చేసే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఈ రాత్రికాల సమయమున ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ కొద్ది విన్నపములు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. పరలోక ప్రార్థన చేసి ఎండ్ చేసేయండి అన్న. ఓకే. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్.